అలాగే సహచరి వసంత కవిత్వం చేశారు. జైలులో తన సహచరుడు ఉన్నప్పుడు ఒక సహచరిగా ఒక 10 ఏళ్ల కాలం తాను అనుభవించిన మానసిక సంవేదన మనం గమనించాల్సిన తన కుటుంబాన్ని, తన మంజీరాను ఆ యొక్క వందన తనకు ఎడబాటు నుండి ఆ వ్యక్తి బయటకు తీసుకురావడానికి 10 ఏళ్ళు ఆమె చేసిన పెరుగుల ఏదైతే ఉన్నదో అదొకటైతే, తన సహచరుడు సాయిబాబా విడుదల కోసం ఆమె చేసిన ప్రయాణాలలో మాట్లాడిన సంభాషణలలో నిద్రపట్టని రాత్రి మార్చి తర్వాత తన సహచరుడు తన శక్తులు చేరాడు అని భరోసాతో ఉన్నప్పుడు ఒక 6 నెలల కాలం అతనితో గడిపిన మళ్ళీ ఒక పునర్జీవితం, ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పునర్జీవితం. ఆ పునర్జీవితం ఒక ఆనందాన్ని, ఒక సౌకర్యాన్ని ఆమె పెట్టుకుంది. ఇన్నాళ్ళు పడిన మానవ క్లేశం ఏదైతే ఉన్నదో ఆ 6 నెలలు ఆమె దూరం చేసింది. నిజానికి సాయి చేసిన సాయి నిమగ్నతలో చాలా చాలా వెనుక ముందు నడిపిన స్త్రీ. భారత విప్లవోద్యమంలో ఇలాంటి స్త్రీలకు ఇదొక త్యాగాల పరంపర, ఇదొక త్యాగాల పరంపర. ఇక్కడే ఉంది ఆ పాప పృథ్వీ మోహన్ రావు కుమార్తె. చాలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు రోజుల్లో పోయినాడు. తన తండ్రి లేకుండా, తన తండ్రి జ్ఞాపకాలు లేకుండా, తన తండ్రి సమాచారం లేకుండా ఆ పాప పెరిగింది. డిసెంబర్ 1 అయిన గత ఏడాది కగారులో భాగంగా అమరుడై గూడూరు దగ్గర చిన్న గ్రామానికి చేరుకున్నాడు. చాలా చిన్న గ్రామం. ఆ పాప ఒక 20 ఏళ్ళు, 24 ఏళ్ళ పెద్దలు. తన తండ్రి తనను వదిలివేసి వెళ్ళిపోయినా, తన బాధ్యతను పట్టించుకోకపోయినా, ఒక ప్రత్యామ్నాయ కల్చర్ కోసం, ప్రజాస్వామ్యం కోసం జీవించిన ఎక్కడ ఆ పాపలో, ఆ పసివజనంలో ఎట్లాంటి వెళుతలేదు. ఒక 25 ఏళ్ల తర్వాత కూడా ఆ పాపలో అదే నిర్భీతి కొనసాగింది. ఇది భారత విప్లవోద్యమం నేలకు అందించిన ఒక గట్టి మానసిక వాదన. ఒక 55 ఏళ్ళ 60 ఏళ్ల పాటు అనేక సెక్టర్లు, అనేక అణచివేతలను ఎదుర్కొని భారత విప్లవోద్యమం ఇవాళ అనేక అవాంతరాల మధ్య పనిచేయగలుగుతుందంటే దాంట్లో మనుషుల పాత్ర ఎక్కువ, మానవీయ స్పందనల పాత్ర ఎక్కువ. అలాంటి ఒక మానసిక స్పందనకు సంబంధించిన ఒక సజీవ రూపం కాబట్టి వసంత ఇవాళ మా సాహిత్య పాఠశాలలో ఒక ప్రేరణ పనిచేస్తుంది. ముఖ్యంగా సాయి రాజకీయ కార్యాచరణ, భావజాల కార్యాచరణను మిళితం చేసి చెప్పమని నేను ఆహ్వానిస్తున్నాను.